వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం వైభవంగా వేద పండితులు వేతుల భువనేశ్వర ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో జరిపించారు. రాములోరి కళ్యాణానికి గ్రామంలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 10 మంది దంపతులచే కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో పూజారి మొసూరు త్రినాథ, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు మనం స్వామివారి యొక్క కళ్యాణాన్ని జరిపించుకుంటాం. ఎవరు లెక్క కట్టలేరు. ఆ యొక్క జనక మహారాజు గారికి చెవులకు చేయించుకోవచ్చు, అందం చేయించుకోవచ్చు, వేళ చేయించుకోవచ్చు. భగవంతుడు అనేటువంటి ఒక బ్రహ్మాండం నుంచి మనం కర్మ విశేషించేది విడి వచ్చాం. అలా బ్రహ్మాండంగా కలిసిపోతే మనం పరమాత్మ చేస్తున్నాం. మమైవ ఎవరు ఏ విధంగా ఆరాధన చేస్తే అవన్నీ నాకే వస్తాయి. మనం ఇప్పుడు చింతాడ వస్తే ఎప్పుడు వెళ్ళా అనుకోండి, ఏ షాపుగా ఉదాహరణ నిర్మిస్తాం. నేను అలా వెళ్ళాలంటే డబ్బు వెళ్ళి అలా పడేవాళ్ళు వెళ్ళి అలా వస్తానంటాడు. వస్తే ఎవరికి ప్రయాస రూపమైనటువంటి దీపం 32,000 సంవత్సరాల రాజ్య. మల్కజ్గిరి నియోజకవర్గం నేరేడ్మెట్లో చారిత్రాత్మక శ్రీరామ మందిరంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీరామ యువసేన మందిర ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈ వేడుక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నేరేడ్మెట్లోని శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ దేవాలయం నుండి స్వామివార్లకు పట్టు వస్త్రాలు మరియు ఒడిబియ్యం సమర్పించడం జరిగింది. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ కమిటీ సభ్యులు ఊరేగింపుగా వచ్చి వీటిని స్వాగతించారు. ఈ కార్యక్రమంలో జిఎం రమేష్, ఏ రాజు, బిఎం రాజారాం, గంగాధరి కృష్ణ పాల్గొన్నారు. యాదవ సంఘం వారు మన యాదవ సోదరులందరికీ కూడా ప్రత్యేక హృదయపూర్వక సంతనూతలపాడు నియోజకవర్గం నాగులపలపాడు మండలం బి నిడమనూరు గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా రామాలయంలో కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ రెడ్డి, అనుష విరుగురు యొక్క కళ్యాణం జరిగింది. కళ్యాణం అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి దైవ ఆశీర్వాదాలు పొందారు. కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ నూతన దంపతులు చేతుల మీద కూర్చొని కళ్యాణం చేస్తున్నారు. కొంతమంది పెళ్లి పిల్లలు లేని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లలు లేని వాళ్ళు కూడా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో చిన్నశంకర్లపూడి గ్రామంలోని సగరుల రామాలయం వద్ద ఏపూరి శ్రీనివాసరావు, అన్నపూర్ణ దంపతులచే రాములవారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఆర్ఐ శశి యాదవ్ పాల్గొని శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి గోపురం నిర్మాణానికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయంగా విరాళం అందించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. శశి యాదవ్ మాట్లాడుతూ రాముల వారి కళ్యాణంలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నియోజకవర్గంలోని పేదలకు హిందూ ధర్మ పరిరక్షణ నా వంతుగా ఆర్థిక సహాయం అందించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సగరుల పెద్దలు ఏపూరి సత్యనారాయణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మా ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళడమే కాదు, మేము చేసిన నిర్మాణాలు చూసి చాలా సంతోషించి తన వంతుగా కూడా 50,000 రూపాయలు ఇవ్వడం అన్నది చాలా హర్షించదగ్గ విషయం. అలాగే మా గ్రామ ప్రజలందరి తరఫున కూడా మరి ఎన్ఆర్ఐ శశి గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. తరఫున కూడా మరి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మా ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళడమే కాదు, మేము చేసిన నిర్మాణాలు చూసి చాలా సంతోషించి తన వంతుగా కూడా 50,000 రూపాయలు ఇవ్వడం అన్నది చాలా హర్షించదగ్గ విషయం. అలాగే మా గ్రామ ప్రజలందరి తరఫున కూడా మరి ఎన్ఆర్ఐ శశి గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. ప్రకాశం జిల్లా అద్దంకి కొరసపాడు మండలం కుర్రవాణిపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాన్ని రవికులపాడు వరకు తార్ రోడ్డు నిర్మాణానికి 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేయబడ్డాయి. ముఖ్య అతిథులుగా నాదెండ్ల దశరథ రామయ్య, కోట శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కియా ఫ్యాక్టరీ తీసుకొస్తే నేను తెచ్చాను, మా నాన్న తీసుకొచ్చాను అంటున్నాడు. లాస్ట్ స్వతంత్రం తెచ్చింది మా తాతని చెబుతాడు. అన్ని నేనే తెచ్చానంటున్నాడు. మనం చేసే పనులు కూడా అన్ని వాళ్ళే తెచ్చానన్నారు. అందుకని మీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి గురించి నేను మీ అందరూ చెప్పాల్సిన అవసరం. ఆయన ఎట్లా పనిచేస్తాడో మనందరూ తెలిసిందే. మనం ఎక్కడ గ్రామాల్లో ప్రశాంత వాతావరణంతో అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేసింది. అందరూ కూడా గ్రామాల్లో కలిసిపెట్టుగా ఉండండి. మా చేతనంత వరకు పనిచేసి పెడతాం. మీరు కూడా జాగ్రత్తగా పార్టీని కనిపెట్టుకుని అందరూ బాగుండాలని కోరుకుంటూ, ఇంకా ఏదైనా సరే ఇందాక ఎస్సీ కాలనీలో కమిటీ ఒకటి కట్టాలని అడిగారు. తప్పకుండా అది దాదాపు 20 కమిటీలు కడుతున్నాం ఇప్పటికే. అది కూడా సిఎస్ఆర్ గ్రాంట్లో ఎవరో మీలాంటి దాతలు ఇస్తే, ఇప్పుడు ఇందాక రాంగూరు వెళ్తే రాంగూరులో ఒక ఆయన వచ్చి 2.5 లక్షలు ఇచ్చి పార్క్ కట్టించాడు. ఆయన ఎక్కడో వాళ్ళ పిల్లలు చదువుకుంటా జాబ్ చేసుకుంటే ఆయన సొంత డబ్బులతో కట్టించారు. అట్లనే మనం అడిగిన కమ్యూనిటీలు అన్ని కూడా బయట వాళ్ళే ఇస్తున్నారు. అన్ని ప్రభుత్వాలు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం తారక రామారావు కాలనీ కొవలివైపు ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు శ్రీరామ సేవ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో దేవాలయం యొక్క ధర్మకర్త అయినటువంటి రెడ్డి సత్యం దంపతులు, శ్రీ రామసేన సభ్యులైనటువంటి పెద్దాడ సంతోష్ కుమార్, గణేష్, సాయి పాల్గొన్నారు. ఓం శ్రీరామపత్రి జనకత్యపత్రి సీతాంగన సుందర కోమలాంగీ భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం భరతార్థవన్ను సానో దేవి సువనాశం నగత్తరు ఆత్మాహారసువంతరు నమస్తు శ్రావకాగ్ని సుగంధయంత్ర అందువల్ల ఆ సమూహ ఆనో దేవి సువనాశం నగత్తరు ఆత్మాహారసువంతరు నమస్తు శ్రావకాగ్ని సుగంధయంత్ర జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం దేవా రావణ దేవా
పాదో ప్రక్షాళయ అయ్యాలని నక్షత్రం వేయగలరా. ఆదిలాబాద్ జిల్లా పాత హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ సీతారామాంజనేయ దేవాలయంలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షీషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాహెల శంకర్, తహసీల్దార్ శ్రీదేవి, నాయబ్ తహసీల్దార్ శ్రీవాణి, వార్డుల కౌన్సిలర్లు సుష్మా, ఓంప్రకాష్, జైస్వాల్, ఆర్ఐ యాజేంద్వర్, భక్తులు, అధికారులు, కాలనీ వాసులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఆదిలాబాద్ శాసనసభ్యులు శ్రీ పాయల్ శంకర్ గారి నిమిత్తం కోసం అక్షరాల 25 లక్షల నిధులను మంజూరు చేయటకు చర్యలు చేపట్టినందుకు వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి సేవా తపనకు వారి కుటుంబానికి ఈ శ్రీరామచంద్రుని ఆశీస్సులు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో భగవాన్ శ్రీరామ్ దర్శనం చేయడం జరిగింది. నాతో పాటు గౌరవ ఎమ్మెల్యే గారు, స్థానిక కౌన్సిలర్ గారు, ఇక్కడ అందరూ కూడా ఎవరైతే ఈ వార్డ్ సందర్భంగా ప్రజలు వారందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, భగవాన్ శ్రీరామ్ గారు అంటే వారు ఒక రాజా ఉన్నా కూడా ఋషిలాగా జీవితం నిర్వహించిన వారు. సో ఆ స్ఫూర్తి తీసుకొని ఎవరైతే ఇట్లా టాప్ లీడర్స్తో ఉంటారో సో వారు కూడా ఇట్లా స్ఫూర్తి తీసుకొని మనం కూడా అడ్మినిస్ట్రేషన్లోనే అట్లానే ఉండాలి. బేసికల్గా దాంతోనే మన ప్రజలకి దగ్గర ఉండి ప్రజల సమస్యలకు కూడా అర్థం చేసుకొని మళ్ళీ వాళ్ళు ఏవైతే సమస్యలు పరిష్కారం చేయగలుగుతారు. దీంతో పాటు రామరాజ్యం అర్థం అంటే ఒక శాంతి భద్రతతో ఒక రామరాజ్యం ఉండాలి. దీంతో పాటు ప్రతి ఒక్కరు కుటుంబంలో ఒక అభివృద్ధి కూడా జరగాలి. అదే ఒక అర్థం రామరాజ్యం. సో ఆ స్ఫూర్తి తీసుకుని మళ్ళీ భగవాన్ రామ ఆశిస్తుతో తెలంగాణ కానీ ఆదిలాబాద్లో కానీ ప్రతి ఒక్క కుటుంబంలో అభివృద్ధి జరగాలి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలోని శ్రీరామ కాలనీలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీరామ సంఘం సభ్యులు భక్తుల సౌకర్యానికి అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారి పల్లకి సేవను గ్రామ వీధుల్లో వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ వేడుకల్లో శ్రీరామం సంఘం ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరామ కాలనీలో ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం శ్రీరామనవమి ఘనంగా జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. శ్రీరామ కాలనీలో ప్రతి నిర్మల్ జిల్లా కేంద్రంలో గల బాగులవాడ శ్రీరామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో కళ్యాణాన్ని వీక్షించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో పట్టణంలోని ప్రతి వార్డు నుండి మహిళలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. కళ్యాణం అనంతరం వచ్చినటువంటి భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండలం బీచుపల్లి కోదండ రామస్వామి ఆలయంలో శ్రీ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిధ రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. భక్తులకు అన్నదాన వితరణ చేయడం జరిగింది. బీచుపల్లి గురుకుల విద్యార్థులు ప్రిన్సిపల్ శ్రీనివాసు ఆధ్వర్యంలో 100 మంది స్వచ్ఛందంగా సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏం చూపిస్తామండి, మాకు ఇలా పెళ్ళయిందండి అనేటువంటి దానికి రుజువు ఏం చూపిస్తారు? మంగళసూత్రం. తర్వాత నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. అలాగే తానూరు మండలం బోసి గ్రామంలో నూతనంగా శోభాయాత్ర కోసం తీసుకువచ్చిన బాలరామ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బైంసా పట్టణంలో నిర్వహించిన శ్రీరామ శోభాయాత్ర అత్యంత ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో సాగింది. ఈ వేడుకల్లో స్థానిక మున్సిపల్ చైర్మన్తో ఎమ్మెల్యే రామారావు పాటిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భక్తులతో కలిసి స్వయంగా కాషాయం జెండా పట్టుకుని యువకులతో కలిసి డాన్స్ చేశారు. శ్రీరామనవమి పురస్కరించుకుని నిర్మల్ పట్టణంలో శ్రీరాముని శోభాయాత్ర ఎంతో వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ఈ శోభయాత్ర నిర్మల్ దేవరకోట హిందూ వాహిని వెంకటేశ్వర మందిరం నుండి మార్కెట్, చింతకుంటవాడ, పింజరిగుట్ట, ఓల్డ్ బస్టాండ్, బుధవార్పేట మీదుగా శోభయాత్ర నిర్వహించారు. డీజే చప్పులతో కాషాయ జెండాలు పట్టుకుని యువకులు భక్తి శ్రద్ధలతో డాన్స్ చేశారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈ శోభయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి మండలం పక్కి గ్రామంలో శ్రీరామనవమి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చంపంగి చినాపల నాయుడు, వారి కుటుంబం సభ్యులు, సోదరులు వేణుగోపాల్ నాయుడు, శ్రీమతి లక్ష్మి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు అనంతరం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గ్రామస్తులు, భక్తులు ఇందులో పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపను అందుకున్నారు.
పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం చంగీస్ ఖాన్పేట గ్రామంలో మాజీ గ్రామ అధ్యక్షులు ఆంజనేయులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనను గమనించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వెంటనే వ్యక్తులు దగ్గరకు చేరుకుని వారిని గుర్తించి తక్షణమే తన సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అనంతరం హాస్పిటల్ డాక్టర్లతో చర్చించి ఆంజనేయులపై ప్రత్యేక దృష్టి పెట్టి వైద్యం అందించమని నిర్ధారించగా వారి కుటుంబం సభ్యులను ధైర్యపరిచి నేను ఉన్నాను అని హామీ ఇచ్చారు. అదే నేను చెప్పాడు ఇక్కడ గేదెలు ఇక్కడ ఉంటాయి. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం మాడ్గుల మండలం రామదుగ్గ్యాల గ్రామంలో ఇందిరమ్మ గృహ పథకం కింద సుభాషిణి భార్యకు ఇంటి నిర్మాణం ఆరంభించిన స్లాబ్ నిర్మాణాన్ని బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అడ్డుకట్ట వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని, బాధితులు స్లాబ్ పనిని చెదరగొట్టి ఇంటి నిర్మాణాన్ని నిలిపివేస్తున్నారని ప్రజా సమూహం న్యాయం కోసం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గ్రామస్తులు రౌడీ సర్పంచ్ మాకు వద్దు అని ప్లకార్డులతో సంఘీభావం తెలియజేస్తున్నారు. మేమున్నాం ఈ రోడ్డుకు ఎవరిది పోయినా మాది ఇట్లా పోయినా సరే అందరు పోతే నాది పోతుంది అని రిక్వెస్ట్ చేసిన ఈయనకుట్ట కాళ్ళతో స్లాబ్ పోయకుండా సగం స్లాబ్ పోసిన తర్వాత ఆఫ్ చేసిండు సార్. కన్స్ట్రక్షన్ ఆఫ్ చేసిండు. మెటీరియల్ ఖరాబ్ అయింది, మొత్తం సిమెంట్ బస్సులు ఖరాబ్ అయినాయి. మెల్లర్ నాకు నష్టపరిహారం కట్టిస్తాడా, ఇల్లు కట్టిస్తాడు, ఏం చేస్తాడు, స్లాబ్ వేపిస్తాడు, సర్పంచ్ గారు చేయాలని చెప్తున్నాం సార్. ఫిర్యాదు చేస్తున్నాం. లక్ష్మీనారాయణ, ముక్తాల లక్ష్మీనారాయణ ప్లాట్ ఇచ్చింది, స్థలం ఇచ్చింది నేనే. ఇల్లు ఓడియాలి. అతనికి బాధితునికి బాధ ఏంది? ఇల్లు కట్టింది, పెళ్లి కట్టింది నాడు ఆపితే సచ్చినాక బాధ ఉంటుంది. ఈ సర్పంచ్ రాగానే, టీఆర్ఎస్ సర్పంచ్ రాగానే ఈ గందరగోళం జరుగుతుంది. సరే మాది కూడా టీఆర్ఎస్ఏ, కాదంటలేము. కాకపోతే మరి ఈ బాధితునికి మంచి నష్టపరిహారం కట్టిపిస్తారని. ఊరు రామదుగ్గ్యాల నిన్న బుధవారం గ్రామంలో ఏడ దొరికితే ఏడ చంపాలని చూస్తారు. నాకు 2 పాపలు, 1 బాబు. కొంచెం న్యాయం చేయండి సార్. వచ్చి చూసుకొని వెళ్ళిపోయారు సార్. పని చేసి మల్లేష్ ఇల్లుది. ఈయనకు ఇల్లు లేకపోతే చిన్న బాత్రూమ్ అంత రూముల్లో జీవనం కొనసాగిస్తుండు. ఆ పరిస్థితులు సరే వాళ్ళ కుటుంబం కొంచెం ఎక్కువ ఉన్నారు. వాళ్ళ తల్లి, నాయనమ్మ, భార్య, 2 బిడ్డలు. తర్వాత ఎంపీడీఓ కూడా ఇన్ఫర్మేషన్ చేశారు. ఎంబడే వాళ్ళు ఐఆర్ అధికారులను కూడా పంపించారు, వెరిఫికేషన్ కూడా చేయించారు. స్లాబ్ ఏదన్నా ఇందిరమ్మ. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.